All of humanity's problems stems from man's inability to sit quietly in a room alone. ఈ కోట్ చదివిన రోజు నేను ఆలోచించాను, ఒక రోజులో నేను ఫోన్ లేకుండా నిశ్శబ్దంగా ఎంతసేపు ఉంటున్నాను. గుర్తొచ్చింది, కనీసం 5 నిమిషాలు కూడా లేవు. మనం సింగిల్ గా ఉన్నట్టే ఉన్నా మనసు మాత్రం ఎప్పుడు మొబైల్ తోనే ఉంటుంది. ఒక రీల్ తో స్టార్ట్ అయ్యి ఇంకో వీడియోలోకి వెళ్తుంది. ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో ఎప్పుడు ఎండ్ అవుతుందో మనకే తెలియదు. దీనివల్ల మన మైండ్ ఓవర్ స్టిమ్యులేటెడ్ అవుతుంది, మన బాడీ ఓవర్ ఫెడ్ అవుతుంది, మన డే ఓవర్ షెడ్యూల్డ్ అవుతుంది, మరియు చివరికి మన సోల్ లోన్లీ అవుతుంది. దీన్ని ఆపే పవర్ మనలో ఉందా? ఇది ఆలోచించే టైం ఎవరికి ఉంది? రయాన్ హాలిడే చెప్పారు, స్టిల్నెస్ ఈజ్ నాట్ ఏ వీక్నెస్, ఇట్స్ అవర్ స్ట్రెంగ్త్. బిజీ లైఫ్ లో నాయిస్ మధ్యలో కొంతసేపైనా నిశ్శబ్దంగా మనతో మనం ఉండగలిగితే అదే స్టిల్నెస్. ఇది మాంక్స్ కోసం మాత్రమే కాదు, ఇది మనందరికీ అవసరం. మన క్లారిటీ పెంచడానికి, మన డెసిషన్స్ బలంగా తీసుకోవడానికి, మన ఎమోషన్స్ కామ్ చేయడానికి. ఒక పెయింటర్ పెయింట్ చేసేటప్పుడు వాడేది స్టిల్నెస్. ఒక ఆర్చర్ ఎయిమ్ చేయడానికి వాడేది స్టిల్నెస్. ఒక ప్లేయర్ ఫైనల్ మూమెంట్స్ లో కూల్ గా ఉండడానికి వాడేది స్టిల్నెస్. సివిల్ వార్ సమయంలో దేశం మొత్తం గందరగోళంలో ఉంది. పొలిటీషియన్స్, జనరల్స్, మీడియా అందరూ లౌడ్ గా అరుస్తున్నారు. కానీ అబ్రహం లింకన్ సైలెంట్ గా ఉన్నారు. ఆయన రియాక్ట్ కాలేదు, ఆర్గ్యూ చేయలేదు. ఒక రోజు తన టేబుల్ మీద వార్ మ్యాప్ స్ప్రెడ్ చేసి చూశాడు. ఒక చిన్న నగరం మీద తన చూపు ఆగింది, విక్స్బర్గ్. ఇతరులు చూడలేదు, కానీ తను చూశాడు. ద కీ, విక్స్బర్గ్ ఈజ్ ద కీ. ద వార్ విల్ నాట్ ఎండ్ అంటిల్ ద కీ ఈజ్ ఇన్ అవర్ పాకెట్. అతను ఫైట్ చేయలేదు, వెయిట్ చేశారు. అతని పేషెన్స్, స్టిల్నెస్, క్లారిటీ వల్లే స్ట్రాటజీ విజయవంతం అయింది. అండ్ అమెరికాలో స్లేవరీ అంతమించింది. అతను నాయిస్ లో డిసిజన్స్ తీసుకోలేదు, అతను క్లారిటీతో హిస్టరీ రాశారు. ఏ స్టిల్నెస్ మనందరికీ కావాలి. ఇది మాంక్స్ మెడిటేషన్ కాదు, ఇది మోడర్న్ సర్వైవల్ స్కిల్. మనలో ప్రతి ఒక్కరిలోనూ ఒక సివిల్ వార్ నడుస్తూనే ఉంటుంది. మన గుడ్ అండ్ బ్యాడ్ ఇంపల్సెస్ మధ్య, మన అంబిషన్స్ అండ్ ప్రిన్సిపల్స్ మధ్య. ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ మధ్యలో కామ్ గా ఉండగలిగితే అదే రియల్ స్ట్రెంగ్త్. రాయన్ అంటారు, స్టిల్నెస్ ఈజ్ ద కీ టు జస్ట్ అబౌట్ ఎవ్రీథింగ్. బెటర్ పేరెంట్ కావాలి, బెటర్ లీడర్, ఆర్టిస్ట్, హ్యూమన్ బీయింగ్ కావాలి అంటే ఫస్ట్ స్టెప్ బీ స్టిల్. మనం ఆల్రెడీ స్టిల్నెస్ ని టేస్ట్ చేశాం. ఒక పీస్ఫుల్ మార్నింగ్ లో, ఒక సైలెంట్ వాక్ లో, లేదా మన సోల్ కామ్ గా ఉన్న ఆ ఒక్క క్షణంలో. కానీ మనం దానిని మర్చిపోయాం. మళ్ళీ టచ్ చేయాలి. రాయన్ చెప్తారు, మనలో స్టిల్నెస్ ఆల్రెడీ ఉంది, దాన్ని యాక్సెస్ చేయడం ఈజీ కాదు. దానికి పేషెన్స్ కావాలి, డిసిప్లిన్ కావాలి. టు హోల్డ్ ద మైండ్ స్టిల్ ఈజ్ అన్ ఎనార్మస్ డిసిప్లిన్. అంటే మన మైండ్ ను క్వైట్ చేయగలగడం అదే అసలు మాస్టరీ. సో బీ స్టిల్, అబ్జర్వ్, లిసన్. బికాస్ వెన్ యువర్ మైండ్ బికమ్స్ స్టిల్, యూ స్టార్ట్ హియరింగ్ యువర్ సోల్. ఇప్పుడు డెసిషన్స్ క్లారిటీతో వస్తాయి, క్రియేటివిటీ ఎఫర్ట్లెస్లీ ఫ్లో అవుతుంది, ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ గా మారుతాయి. అదే రాయన్ హాలిడే చెప్పిన సత్యం. స్టిల్నెస్ ఈజ్ నాట్ సైలెన్స్, ఇట్స్ పవర్ ఇన్ మోషన్.